మనిషి చరిత్రలో భూమికి వెలుపల జీవముందా అనే ప్రశ్న శతాబ్దాలుగా మానవ మేధస్సును ఆలోచింపజేస్తూనే ఉంది. ఏలియన్స్ నిజంగానే ఉన్నారా, లేక ఇవన్నీ కేవలం కల్పిత మాత్రమేనా? ఈ ప్రశ్న చుట్టూ ఎన్నో రహస్యాలు, సాక్ష్యాలు, కథనాలు ఉన్నాయి. ఏలియన్స్ అంటే భూమి కాకుండా మరే ఇతర గ్రహం, ఉపగ్రహం లేదా గ్యాలక్సీలో జీవించే జీవరాశులు. వీరు మనుషుల్లా ఉండవచ్చు లేదా పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండవచ్చు. సూక్ష్మజీవుల్లా, గ్యాస్ రూపంలో లేదా లోహపు శరీరాలతో కూడిన యంత్రజీవుల్లా కూడా ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. 1947లో అమెరికాలోని రాస్వెల్ ఘటన తర్వాత ఏలియన్స్ గురించి ఆసక్తి విపరీతంగా పెరిగింది. అక్కడ ఒక వింత వాహనం కూలిపోయింది. దానిలో ఏలియన్ శరీరాలు దొరికాయని ప్రచారం జరిగింది. అమెరికా ప్రభుత్వం చాలా సంవత్సరాల పాటు ఆ ఫైళ్లను గోప్యంగా ఉంచింది. ఇటీవల నాసా మరియు పెంటగాన్ కొన్ని యుఏపీ వీడియోలను విడుదల చేయడం ఈ రహస్యాన్ని మరింత బలపరిచింది. శాస్త్రవేత్తలు ఏలియన్స్ గురించి స్పష్టంగా నిర్ధారణ చేయలేకపోయినా వారు అన్వేషణలో ఉన్నారు. మార్స్లో నీటి ఆనవాళ్లు కనిపించాయి. యూరోప్లో జూపిటర్ ఉపగ్రహం మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ లోపల సముద్రం ఉండే అవకాశం ఉంది. మన గ్యాలక్సీ బయట కూడా భూమి లాంటి గ్రహాలు కనుగొనబడ్డాయి. వీటిలో జీవం ఉండొచ్చని నమ్మకం. చాలా మంది పరిశోధకులు భావిస్తున్నారు ఈజిప్టు పిరమిడ్లు, మాయన్ దేవాలయాలు ఏలియన్స్ సాయంతోనే నిర్మించబడ్డాయని. భారత ప్రాచీన గ్రంథాలలో కూడా విమానాలు, దివ్యయానాలు, ఆకాశం నుంచి వచ్చిన దేవతలు అనే వివరణలు కనిపిస్తాయి. కొందరు వాటిని ఏలియన్స్ యానాలుగా భావిస్తారు. సేటి అనే సంస్థ అంతరిక్షం నుంచి వచ్చే రేడియో సంకేతాలు వినిపిస్తున్నాయి. వాటిలో బుద్ధివంత జీవులు, సందేశాలు ఉండవచ్చని ప్రయత్నిస్తున్నారు. ఇక నాసా తాజాగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వేల కొత్త గ్రహాలను కనుగొంటూ వాటిలో జీవం ఉన్నదేమో అని పరిశీలిస్తుంది. ఇప్పటి వరకు ఏలియన్ ఉనికి గురించి సాక్ష్యాలు ఖచ్చితంగా నిరూపించబడలేదు. కానీ వాటి గురించి ఉన్న అనేక వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాలు, గూఢ ఫైళ్లు మనలో సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఏలియన్స్ నిజంగా ఉన్నారా, లేక ఇవన్నీ మన ఊహాజనిత కథనా? ఇది ఇంకా పరిష్కారం కాని ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏలియన్స్ నిజమా కాదా అనే ప్రశ్న ఇప్పటి వరకు శాస్త్రం అవును లేదా కాదు అని చెప్పలేకపోయింది. కానీ విశ్వమంతా విస్తారంగా ఉన్నప్పుడు మనం ఒక్కలమేనా అనే ప్రశ్న ప్రతి మనిషిలో జిజ్ఞాసగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో ఈ రహస్యం ఒకరోజు బయటపడే అవకాశమూ ఉంది.